బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గొడవ అనేది ఇవాల్టిది కాదు. హ్మ్. గతంలో కూడా చూసాం మనం. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నిజానికి చంద్రబాబు పర్సనల్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కి నష్టం కంటే లాభమే ఎక్కువ చేశాడు. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేయడానికి నందమూరి ఫ్యామిలీ కలిసి మొత్తం యునైట్ అయ్యి 'తారక రత్నా'ని రంగంలోకి దించింది. 2001 ఆ ప్రాంతంలో 'తారక రత్న'తో 9 సినిమాలు అనౌన్స్ చేసి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ని మొగ్గలోనే తుంచేయాలని ఒక ప్లాన్ చేసింది. కానీ అది ఫలించలేదు. అతని కెరీర్ వెనక్కెళ్ళింది. చివరికి అతను దురదృష్టవశాత్తు చనిపోయాడు. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియాగా అవును. జూనియర్ ఎన్టీఆర్‌కి పేరొచ్చింది. అయితే అటువంటి దశలో చంద్రబాబు తన స్వార్థం కోసమే కావచ్చు. చంద్రబాబు కూడా పొలిటికల్ స్వార్థం ఉంది. ఎందుకంటే తమకు ఒక కరిస్మాటిక్ పర్సను నందమూరి ఫ్యామిలీ నుంచి యంగ్‌గా అయి జ పెద్ద ఎన్టీఆర్ లాగా, సీనియర్ ఎన్టీఆర్ లాగే ఉన్నాడు. హ్మ్. కాబట్టి తనని మనం ఎలక్షన్ క్యాంపెయిన్‌లకి వాడుకుందాం అనేది ఆయనకు ఉంది. ఓకే. ఏదేమైనా ఆయన జూనియర్ ఎన్టీఆర్‌కి తన బంధువుల అమ్మాయిని, నార్నే ఫ్యామిలీ నుంచి అమ్మాయిని ఇప్పించి పెళ్లి చేసి, ఫ్యామిలీలో యునైట్ చేసి, మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ చేశాడు. అంటే నందమూరి ఫ్యామిలీలోకి ఇంటగ్రేట్ చేశాడు జూనియర్‌ని. హ్మ్. అట్లాగే ఒక మంచి సంబంధం ఏర్పాటు చేశాడు. ఒక హోదాని పెంచాడు. దాని తర్వాత పొలిటికల్‌గా కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని క్యాంపెయిన్‌లకి వాటికి 2009 ఎలక్షన్‌లో యూజ్ చేశాడు. హ్మ్. అయితే తర్వాత లోకేష్ వచ్చినాక ఆయన ప్రయారిటీస్ సహజంగానే మారిపోయాయి. ఎవరైనా ఆయన చంద్రబాబు ప్లేస్‌లో ఉంటే మనమైనా అలాగే బిహేవ్ చేస్తాం. మన కొడుకున్నప్పుడు కొడుకు గాకుండా వేరే వాడిని తీసుకొచ్చి కొడుకుని పక్కన పెట్టి చేయాలని ఎవరు అనుకోరు. హ్మ్. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టేశాడు చంద్రబాబు. సరే జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, నా అవసరం వచ్చినప్పుడు నన్ను ఉపయోగించుకున్నాడు. తర్వాత పక్కన పెట్టేశాడు. ఇతన్ని మనం నమ్మకూడదని జూనియర్ ఎన్టీఆర్ అనుకోవడంలో తప్పేం లేదు. హ్మ్. ఎందుకంటే చంద్రబాబు వల్ల నా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌ని అప్పుడు పక్కనోళ్ళందరూ గూడా సీఎం కాబోయే సీఎం అంటున్నారు. ఇతనికి కూడా ఆ కోరికలు ఉండొచ్చు. అప్పటికి అంత మెచ్యూరిటీ కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఏజ్ కూడా తక్కువ. అతను 19 ఇయర్స్‌లోనే హీరో అయిపోయాడు. హ్మ్. సో, ఆ యాంగిల్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ నుంచి హర్ట్ అవ్వడంలో తప్పు లేదు. రాజకీయాలకి చంద్రబాబు దూరంగా ఉండాలనుకోవడం తప్పు లేదు. దాని నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కున్న ఐడియా ఏందంటే, మనం ఏమాత్రం ఎక్కడ చిన్న సందొచ్చినా చంద్రబాబు డామినేట్ చేసేస్తాడు. మనల్ని ఉపయోగించుకుంటాడు. దీనికి సందివ్వకూడదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ అక్క సుహాసిని ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా వెళ్లి ప్రచారం చేయలేదు. స్ట్రిక్ట్‌గా ఉండిపోయాడు. అంతవరకే జూనియర్ ఎన్టీఆర్‌ని మనం తప్పు పట్టలేం. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అతని ప్లేస్‌లో మనం ఉంటే కూడా అలాగే చేస్తాం. అయితే ఇక్కడ ఏమైందంటే తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ని వైసీపీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. దాన్ని అలో చేశాడు జూనియర్ ఎన్టీఆర్. హ్మ్. వైసీపీ ఉపయోగించుకోవడాన్ని గాని ఖండించునుంటే, నేను రాజకీయాలకు దూరం. నాకు తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా ఎవరైనా ఒకటే. నేను రాజకీయాలకు దూరం. నన్ను వాడుకోకండి. నేను ఇది వ్యతిరేకిస్తున్నానని గాని ఒక స్టేట్మెంట్ ఇచ్చునుంటే, జూనియర్ ఎన్టీఆర్‌కి ఇంత వ్యతిరేకత ఉండేది కాదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలో చేశాడు. వాళ్ళు ఎక్కడ పోయినా చంద్రబాబు ఎక్కడ పోయినా, లోకేష్ ఎక్కడ పోయినా జూనియర్ ఎన్టీఆర్ రావాలి. ఇవన్నీ కొంత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నా గూడా ఆర్గనైజ్డ్‌గా చేసింది మాత్రం వైసీపీనే. ఓకే. బ్యానర్లు పెట్టడం, ఫ్లెక్సీలు కట్టడం రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఉపయోగించుకున్నారు. తెలుగుదేశానికి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చాలా చోట్ల చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలి. ఆయనొస్తేనే తెలుగుదేశం బాగుపడుతుంది. ఇలాగంతా మాట్లాడడం మొదలుపెట్టారు. హ్మ్. చివరికి లోకేష్ నేనే జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నానని కూడా అనౌన్స్ చేశాడు. సో, ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే ఎక్కడ కూడా ఖండించలేదు. అలాగే చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా హ్యూమానిటేరియన్ యాంగిల్ అయినా ఖండించుండాలి. అంటే ఆయన ఈ ఏజ్‌లో ఆయన పెట్టడం కరెక్ట్ కాదు. పాలిటిక్స్ పక్కన పెడితే నేను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా బాధపడుతున్నానని చెప్పున్నా కూడా ఆయనకి కొంత మైలేజ్ వచ్చేది. ఓకే. కానీ ఆయన మరి ఏ కారణంతోనో స్ట్రిక్ట్‌గా ఉండిపోయాడు. తర్వాత తనకి గురువుగా చెప్పుకునే తన తాతయ్య, పెద్ద ఎన్టీఆర్ శత జయంతి జరుగుతున్నప్పుడు కూడా పిలిస్తున్నా కూడా అతను ఎళ్ళలేదు. కావాలనే 1 వీక్ వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి, తర్వాత వాళ్ళొచ్చేసరికి నేను నా బర్త్‌డే ఏర్పాట్లంతా మాలిలోనే ఎక్కడో చేసుకున్నాను. అందుకని నేను రాలేకపోతున్నానని సాగజెప్పేసి ఆయన అటెండ్ కాల. నిజానికి అక్కడ అటెండ్ అయ్యినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొంత ఇదైంది. ఆ తర్వాత ఇంకేమో ఫైనల్‌గా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇవ్వకపోవడం. ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇటు నందమూరి ఫ్యామిలీలో గాని, అటు
తెలుగుదేశం కేడర్లు కానీ ఒక వ్యతిరేకత రావడం, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత రావడం, ఇదన్నీ పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పట్ల కోపం పెంచుకోవడంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు తప్పేం లేదు. అది బాలకృష్ణకు ఉండే నేచర్ ఏంటంటే ఆయన ఫిల్టర్ లేదు ఆయనకి. ఆయన లాంగ్వేజ్కి కానీ బాడీ లాంగ్వేజ్కి కానీ దేనికి కూడా ఫిల్టర్స్ లేవు. ఆయన ఓపెన్ అనమాట. రాగా క్రూడ్గా ఆయన బిహేవ్ చేసేస్తాడు. ఫిల్టర్లు వేసుకొని పబ్లిక్లో ఎలా ఉండాలో అవేం లేదు ఆయన. అలాగా ఆయన చాలాసార్లు ఆయన అడిగినప్పుడు ఇలాగా చంద్రబాబు వర్షని ఖండించలేదంటే ఐ డోంట్ కేర్ అనడం. తర్వాత ఇక్కడ వాళ్ళ పెద్ద ఎన్టీఆర్కి వర్ధంతి జరిగినప్పుడు, వర్ధంతో జయంతి మరి నాకు ఐడియా లేదు, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కట్టినప్పుడు కూడా వీటిని తీసేయండి, ఇప్పుడే తీసేయండి అని ఆయన వీడియోలో చెప్తున్న ఇది బయటకు వచ్చింది. ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తన కోపాన్ని ఎక్కడ దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. రీసెంట్గా నగరాల్లో బాపులపాడు దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ లోకేష్ అశోక్ లైలాండ్ దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం యూత్ లోకేష్ని ఇచ్చేశారు. ఆ క్రమంలో అక్కడ ఫ్లెక్సీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే దాన్ని లోకేష్ని పట్టుకోమని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దాంతో లోకేష్ ఇబ్బంది ఏం పడకుండా హ్యాపీగా తను కూడా పట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎత్తుపట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా షాక్కి గురి చేసింది చాలామంది, ముఖ్యంగా వైసీపీ వాళ్ళని. ఎందుకంటే వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకొని అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని వీళ్ళ చంద్రబాబు లోకేష్ మీటింగ్లో పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని స్లోగన్స్ ఇప్పించడం, కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చి ఉండొచ్చు. ఎక్కువ భాగం ఆర్గనైజ్డ్గా చేసింది మాత్రం వైసీపీ చేసింది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం నుంచి దూరం చేయాలనేది వైసీపీ ప్లాన్. సో అది ట్రై చేస్తారు వాళ్ళు గతంలో. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండైరెక్ట్గా దోహదం చేస్తాడు, ఎక్కడ ఖండించలేదు. నా ఫ్లెక్సీలు వైసీపీ పెడితే నాకు సంబంధం లేదని కానీ అట్లా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల, మౌనాన్ని ఆశ్రయించాడు. ఒక్కొక్కసారి మౌనం అర్ధాంగీకారం, ఒక్కొక్కసారి అనంగీకారం కూడా. సో అలాగా ఇతను ఇండైరెక్ట్గా వైసీపీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అయింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ 2009కి ముందు 2009 ఎలక్షన్లో చంద్రబాబుకి తరఫున తెలుగుదేశం తరఫున క్యాంపెయిన్ చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా లోకేష్ రంగంలోకి దిగినాక చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పట్టేస్తాడు. చంద్రబాబు కాదు, ఏ రాజకీయ నాయకుడు తనకు అవసరం అయితే వాడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. చంద్రబాబు ఇంకొంత దాంట్లో 4 ఆకలి ఎక్కువ చదివిన వ్యక్తి, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అందరూ కూడా ఇదే చేయాలనుకుంటారు, ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని పక్కన పెట్టేశాడు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన కరెక్టే, కొడుకు సీఎం కావాలనుకుంటాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటాడు? ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఆయన లోకేష్ కోసం ఇతను ఉంటే ఇబ్బంది, ఇతను డామినేట్ చేస్తాడు, ఇతనికి ఒక కరిష్మా ఉంది. అప్పుడైతే లోకేష్కి ఏమీ లేదు కూడా, నెగిటివ్గా ఉంది లోకేష్ మీద. నోరు తెరిస్తే అతను ఏం మాట్లాడతారో తెలియదు, బాడీ అంతా ఎట్లా ఉంది, అలాగా ఉండేది. ఇతనేమో అనర్గళంగా ఉపన్యాసాలు వేయగలడు, ఆల్రెడీ ఎన్టీఆర్ రూపం ఉంది పెద్ద ఎన్టీఆర్. కాబట్టి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు పక్కన పెట్టేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్గా అది కరెక్టే. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి కూడా తెలిసి వచ్చింది, మన అప్పటికి కుర్రాడు ఇతను 19-20 ఏళ్ళు కూడా లేవు. ఇతను చుట్టూ కూడా నువ్వే కాబోయే సీఎం అని ఇతను కూడా లేపారు, ఇతను కూడా నమ్మాడు. తర్వాత దెబ్బ తగిలింది ఇతనికి. రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు వద్దు, మనం సినిమాల మీద ఫోకస్ చేద్దాం, 2 పోతాయి అటు పోతాయి అని చెప్పి సినిమాల మీద ఫోకస్ చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్గా కూడా ఎదిగగలిగాడు. అయితే ఈ క్రమంలో అప్పుడప్పుడు చంద్రబాబు మళ్ళీ ట్రై చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని, అవసరమైనప్పుడు ట్రై చేస్తున్నాడు కొద్దిగా అట్లా లాగదామని. సో అందుకని ఎన్టీ రామారావు శత జయంతి వచ్చినప్పుడు కూడా పిలిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్గా అస్సలు మనం వెళ్ళకూడదు, ఒక్కసారి ఏదో కారణం తెలితే చంద్రబాబు మనల్ని వాడుకునేస్తాడు, ఇది ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ సిస్టరు హరికృష్ణ కూతురు సుహాసిని కంటెస్ట్ చేస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇద్దరు వెళ్ళలేదు. అక్కడి నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేదు. చివరికి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఒక మోరల్ గ్రౌండ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోతే పోయాడు. కనీసం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారనో లేకపోతే ఆయన్ని పరామర్శించడం ఒక కుటుంబ సభ్యుడిగా ఏదీ లేదు, ఒక ట్వీట్ లేదు, ఏదీ లేదు. సో దాంతో తెలుగుదేశం వాళ్ళంతా సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మారడం, దీన్ని ఉపయోగించుకొని వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవడం జరిగింది.
సో ఇది జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం, వైసీపీలో వైఖరులు. ఇక్కడ బీజేపీకి కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. దీన్నే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఉంటే స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఉంటే టాక్టిక్స్ అంటారు. ఇది మిలిటరీ భాష నుంచి వచ్చింది. సో అలాగా బీజేపీకి స్ట్రాటజీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. సౌత్ ఇండియాలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది. బలాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే కాపు కమ్మ కాంబినేషన్ కలుపుదామని. కాపు పవన్ కళ్యాణ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు. కమ్మలో చంద్రబాబు వైపు కమ్మ అంతా లేరు, ఎన్టీఆర్ కమ్మ వేరే ఉంది. అంటే ఎన్టీఆర్ అభిమానులు చాలామంది చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సెక్షన్. అందుకని ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరిని పార్టీలో చేర్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిశాడు. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ళకి. అంటే చంద్రబాబు వీక్ అయినప్పుడు చంద్రబాబు నుంచి కమ్మ సెక్షన్ని కొంతమంది నయాన్నో ఎందుకంటే బిజినెస్ పీపుల్, కమ్మ సెక్షన్లో మెజారిటీ బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళని భయపెట్టడం పెద్ద విషయం కాదు మోడీ లాంటి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఇట్లా లాగగలిగితే మనం బీజేపీ జగన్ని పెద్ద ప్రాబ్లంలా, జగన్ ఎప్పుడు తొక్కేయాలనుకున్నా వాళ్ళ చేతిలో పని జగన్ని తొక్కేయడం. అప్పుడు మనం ఇండిపెండెంట్గా ఎదగచ్చు అనేది బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఈ ప్లాన్లో ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ చంద్రబాబు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం సీఎం కావాలంటే మనకి పవన్ కళ్యాణ్ అవసరం, బీజేపీ అవసరం అని చెప్పి రంగంలో దిగాడు. చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబుకి ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు. అంటే టాక్టిక్స్ పనిచేసే స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ ఏంటి, నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం అయితే ఓకే, కానీ పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు? కాబట్టి మనం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ గమనిస్తే అతను మాటికి చంద్రబాబు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సీఎం అంటున్నాడు. అంటే లోకేష్ అవ్వద్దు అనేది అతని ఉద్దేశం.